ఓకే. దీంట్లో ఒక షాట్ ఉంది. ఏంటది ట్రైలర్‌లో కూడా వేశారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. ఏంటది షూ నాకే షాట్ అది. ఓకే. అది సినిమాలో ఎందుకు వచ్చిందన్నది పక్కన పెడితే అదొక వెరీ ఫెమిలియర్ షాట్. కాలాపాని అనే సినిమాలో ఆల్రెడీ వాడి చాలా రిజిస్టర్ అయిన షాట్. అంటే మీరు క్రియేటివ్ అని ఫీల్ అవుతూ చాలా కొత్తగా చూపించాలనుకునే మీలాంటి క్రియేటర్స్ అలాంటి ఫెమిలియర్ షాట్స్ని వాడడం ఎంతవరకు కరెక్ట్? బూటు నాకడం అనేది కాలాపాని సొంతం అని నేను అనుకున్నాను. అలా అనుకోను. నేను చెప్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు ఓల్డ్ బాయ్ సినిమాలో కూడా ఉంది. పార్క్ చాన్ ఓల్డ్ బాయ్ అని కొరియన్ ఫిల్మ్. పార్క్ చాన్ ఒకది అల్టిమేట్, అంటే ఒక మనిషి అల్టిమేట్ రివెంజ్ ఏముంటుందంటే అవతల మనిషిని వాడిని కుక్కని చేస్తేనే వాడు రివెంజ్ తీరినట్టు. ఒక క్రూరమైన మనస్తత్వం గలవాడు వాడు అల్టిమేట్ రివెంజ్ ఏముంటుందంటే అవతలని కుక్కని చేసి బూట్ నాకించుకోవడం. ఓకే. దానికన్నా మోస్ట్ టెరిఫైయింగ్ రివెంజ్ అనేది నాకు తెలిసి లేదు నా దృష్టిలో. సో నాకు అది కరెక్ట్ అనిపించింది, అందుకే యూజ్ చేసా. కానీ నాకు అప్పుడు కాలాపాని రాలేదు, ఓల్డ్ బాయ్ రాలేదు నా మైండ్లో. ఓకే. ఓకే. అంటే నేను షార్ట్స్లో చెప్పాను ఆ సీక్వెన్స్ కూడా మీరు చూసారు కానీ మీకు అర్థం. షార్ట్స్లో చెప్పాను. షార్ట్స్లో రివెంజ్, ప్రేమ, ప్రాణం తీయడం, ప్రాణం పోయడం అన్నీ కలిసి ఒక మాంటేజ్ టోటల్గా సిరీస్ ఆఫ్ సీక్వెన్సెస్ కలిపి ఒక మాంటేజ్ కింద చేశాను. ఓకే. ఓకే. మాంటేజ్ కలిపి ఒక సీక్వెన్స్ కింద చేశాను సార్. అంటే కొన్ని ఒకసారి ఎంత ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి చూసినా కూడా సడన్గా ఇంకో సినిమా గుర్తొస్తే కొంచెం ఇన్వాల్వ్మెంట్ అన్నది ఆడియన్స్కి తగ్గే ప్రమాదం ఉంది. అది అంటే అది బూటు నాగడం అనేది ఇంకా ఆయన పెట్టాడు కాబట్టి ఇంకా ఏ సినిమాలు ఇప్పుడు ఓల్డ్ బాయ్లో పెట్టారు. ఓల్డ్ బాయ్ అనే సినిమా 2003లో వచ్చింది. ఆస్కార్ ఫైనలిస్ట్, బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మూవీలో ఫైనల్ టాప్ 5లో ఉంది. అది మోస్ట్ క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ రీసెంట్ పాస్ట్లో ఓల్డ్ బాయ్. మరి కాలాపాని చూసి ఆడు కాపీ కొట్టినట్టు కదా. అది అదర్ లాంగ్వేజ్ కదా. నేను తెలుగు రెండు కాబట్టి మాట్లాడుకుంటున్నాం మనం. రెండు తెలుగు సినిమాలు కాబట్టి. ఓకే. అది అట్లయితే మరి నాకు తెలియదండి, నేను అంత ఆలోచించలేదు. కాలాపానిలో ఉందని నాకు తెలుసు, దీంట్లో ఉందని తెలుసు. కానీ నేను చూపించినట్టు కాలాపాని చూపించలేదు. నా యాంగిల్ కానీ, నా క్యారెక్టరైజేషన్స్ కానీ, నా పర్ఫార్మెన్సెస్ కానీ, లేకపోతే నేను యూజ్ చేసిన ఆ టెక్నికల్ ఎలిమెంట్స్ నేను రెప్లికేట్ చేసినట్టు మీకు ఎక్కడ అనిపించింది. అండ్ దీంట్లో సడన్ సర్ప్రైజ్ ఏంటంటే సినిమాలో పెద్ద వంశీ గారు అందులో ఆయన కనబడి అసలు కొద్దిసేపు గుర్తు చేసుకోవడం, ఓహో వంశీ గారు కదా అనిపించింది. బాగుంది ఆయన అపియరెన్స్, అదంతా చాలా బాగుంది. ఏంటి అసలు ఆయన ఇంతవరకు యాక్ట్ చేయలేదు, మీ సినిమాల్లో ఎలా యాక్ట్ చేస్తారు ఆయన? యాక్చువల్ వంశీ గారు కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ తీసాక ఆయన కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ షార్ట్ ఫిల్మ్ చూసి నాకు ఫోన్ చేశారు. ఓకే. అందులో వంశీ అనే క్యారెక్టర్ గోరా క్యారెక్టర్ ఎవరితో చేశారో ఆయనకి ఈయన పరిచయం. ఈయన చూసి నాకు కాల్ చేశారు. చేసి మీకు సరోజ్ గారు మీకు ఒక కథ చెప్తాను, మీరు డైరెక్ట్ చేయాలి, నాకు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, మీకు నచ్చింది, మీ విజన్ నచ్చింది నాకు, మీ ముందు మూవీ కూడా చూశాను అని చెప్తే నేను కలుద్దాం సార్ అని చెప్పాను. తర్వాత ఆయన ప్రొడ్యూసర్ చనిపోయారు, యాక్సిడెంట్లో చనిపోతే. తర్వాత మళ్ళీ వేరే మూవీ చేశారు, ఎంఎస్ రాజు గారి అబ్బాయితో మధుర శ్రీధర్ ప్రొడ్యూస్ చేస్తే ఆయన చేశారు. అయితే వంశీ గారు అలా పరిచయం నాకు ఈ సినిమా సూర్యాస్తమయం సినిమాలో నా క్యారెక్టర్ ఫస్ట్ ఎంఎస్ రాజు ఆయన అబ్బాయితో వాళ్ళ కొడుకుతో చేపిద్దాం అనుకున్నాను, చేగేవారా రోల్ని. అదే నాకు ఆయనతో చేస్తున్నారని తెలిసి వంశీ గారి నెంబర్ తీసుకుని, మా వంశీ గారు తీసుకుని ఆయన ఫోన్ చేసి, సార్ నేను సరోజ్ని అంటే, అయ్యో సరోజ్ గారు రండి ఒకసారి ఆఫీస్ రండి కలుద్దామని. చాలా రెస్పెక్ట్, చాలా అంటే నాలో డబుల్ ఏజ్ అయింది, డబుల్ ఎక్స్పీరియన్స్, కానీ చాలా సినిమాని ప్రేమించే వ్యక్తి ఆయన కలిశాను. ఇలా చెప్పాను, ప్రపోజల్ పెట్టాను, సార్ నాకు ఎంఎస్ రాజు గారు అపాయింట్మెంట్ కావాలి, నేను వాళ్ళ అబ్బాయితో ఒక సినిమా అనుకుంటున్నాను, ఆల్రెడీ ఇంకో యాక్టర్ ఫిక్స్ అయిపోయాడు త్రిశూల్, ఇంకో యాక్టర్ కావాలి దానికి అనుకుంటున్నాను అంటే ఇమ్మీడియట్గా ఎంఎస్ రాజు గారికి ఫోన్ చేసి, సరోజ్ అని ఒక అబ్బాయి వస్తాడు, మీరు ఆయన కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, అది మీకు పంపిస్తాను, అది మీరు ఒకసారి చూడండి, ఆయన ఆల్రెడీ తమిళ్లో కూడా సినిమా చేశాడు, అలా అనుకుంటున్నాడని చెప్పి నా ముందు కాల్ చేసి ఆయన నెంబర్ నాకు ఇచ్చి, నేను కూడా ఆయనకు ఫార్వర్డ్ చేసి వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాక ఆయన ఇంప్రెస్ అయ్యి ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆయన కూడా పిలిచి, తర్వాత మాకు ఏదో టర్మ్స్ వర్కౌట్ అవ్వలేదు, కానీ ఆయనకు కూడా ఇష్టం నేను నా సినిమాలు చూడడం, నా కైట్ ఇన్ ద ఓల్డ్ సిటీ చూశాక ఆయనకి ఇంప్రెస్ అయ్యాడు ఆయన. ఓకే. ఓకే. తర్వాత వంశీ గారితో నేను ఈ సినిమా స్టార్ట్ చేశాను, నేనే యాక్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను 3 months తర్వాత. అప్పుడు వంశీ గారికి ఫోన్ చేశారు, సార్ ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, దానికి ఒక స్టేచర్ ఉన్న యాక్టర్ కావాలి, మీరైతే సెట్ అవుద్ది, ఆల్రెడీ మీరు వెల్ నోన్ కాబట్టి, ప్లస్ ఆ క్యారెక్టర్కి ఆ స్టేచర్ ఉన్న యాక్టర్ చేస్తే బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుంది అంటే, సరోజ్ గారు నేను ఎప్పుడో మా భారతీరాజా గారి సినిమా డైరెక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒక స్టేషన్ మాస్టర్ క్యారెక్టర్ జెండా ఇలా ఊపాను, అది కూడా ఆయన ఫోర్స్ చేస్తే నాకు యాక్టింగ్ అంటేనే నచ్చదు,
కానీ మీరు చెప్తున్నారు కాబట్టి ఏదో రీజన్ ఉంటుంది అనుకుని మీ మీద రెస్పెక్ట్తో నేను వచ్చి చేస్తున్నాను. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎక్కడ చేయలేదు, మీరు కూడా ఎక్కడ చెప్పకండి అని చెప్పి వచ్చి 2 days యాక్ట్ చేసి వెళ్ళిపోయాను. ఓకే. డబ్బింగ్ కూడా నన్ను పిలవకండి, మీరు వేరే వాళ్ళతో చెప్పించుకోండి, నాకు కుదరదు, నేను వేరే దాంట్లోన్నాను. వంశీ గారు అంత పెద్ద డైరెక్టర్ వేషాలు వేస్తున్నారు అనుకుంటారు సార్, అమితాబ్ బచ్చన్ కూడా వేషాలు వేస్తున్నారు సార్, మీరు లేదు నాకు నచ్చదండి అని. నాకు నచ్చదు, మీకోసం చేశాను అంతే, అన్కండిషనల్గా అంతే, నేను డబ్బింగ్ రాలని ప్లీజ్ అన్నాను. ఓకే సార్, బాగా ఓపికగానే చేశాను. ఎంత 1 day 2 days? 2 days చేశారు. ఓకే, వెరీ గుడ్. రెమ్యునరేషన్ ఇచ్చారా ఫ్రీగా? ఫ్రీగానే చేశారు. ఓకే. ఆయన అడగలేదు, నేను కూడా అడిగితే బాగోదు అనిపించింది నాకు, నేను మాట్లాడలేదు. బట్ బాగుంది, ఆయన లుక్ అంతా బాగుంది. సరోజిని చూస్తే ఏమన్నా చాలా ఎవరన్నా అన్నారా సో ఫీచర్స్ ఫలానా ఫీచర్స్? నాకైతే కొన్ని సుదీప్ లాగా కొన్ని చోట్ల సోనీ సూద్ ఒక్కొక్కరు ఒకలా అంటారు, ఉంటుంటారా? అంటుంటారు. నా క్యారెక్టర్ చూసి ఉపేంద్ర అంటారు కొంతమంది. అదైతే వాస్తవం. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బిరుదిస్తారు. నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి వచ్చాను నేను. ఓకే ఓకే. సుదీప్ సరోజ్కి చాలా నేను అనే ఫీలింగ్ ఎక్కువ కదా? కళాకారుడిగా ఉంటుంది, మనిషిగా ఉండదు. మనిషిగా నేను చాలా నేర్చుకుంటాను, చాలా రెస్పెక్ట్ చేస్తాను అవతల మనిషిని. నేను ఇచ్చేంత హాస్పిటాలిటీ నాకు తెలిసి ఎవరు రీసెంట్ ఈ జనరేషన్లో నేను మర్యాద ఇవ్వడం కానీ, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం కానీ, బ్రో అని ఇవ్వడం పిలిస్తే నాకు ఎప్పటికీ చిరాకు. ఈ కల్చర్ నాకు నచ్చట్లా. నాకు కూడా అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నాకు నచ్చదు అది. ఎవరైనా నాకు మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వను నేను. నాకు అది చిరాకు. అంటే మేబీ ట్రెండ్ ఫాలో అవుతున్నారేమో. నాకైతే ఇంకా మనిషిగా మాత్రం నేను చాలా డౌన్ టు ఎర్త్, చాలా నేను అనే ఫీలింగ్ ఉండదు అవతల వాళ్ళకే. నేను ఎప్పుడు ఐఎమ్ ద బెస్ట్ హోస్ట్, పాసిబుల్ హోస్ట్. కానీ సినిమా విషయానికి వచ్చేసరికి నేనే అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, కళాకారుడిగా ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ మై కన్విక్షన్, వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. నేను బాగా రీసెర్చ్ చేసే కానీ నేను దేంట్లో దిగానంటే నాకు ఒక కన్విక్షన్ ఉంటుంది. దాన్ని తప్పు అని చెప్పాలంటే నాకు గురువే ఉండాలి. ఇప్పుడు పీసీ శ్రీరాము లేకపోతే నీరోషాను వచ్చి నువ్వు మిస్టేక్ చేస్తున్నావు సినిమాటోగ్రఫీలో, ఇది టెక్నికల్లీ ఏమన్నా నాకు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. ఐల్ బి ఇన్ దట్ పొజిషన్. అయితే ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నీ భాషలో ఇక్కడ తప్పు ఉంది, నీ లిరిక్స్లో ఇది తప్పమ్మా అని చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. సో అదే చెప్తున్నాను, నాకు సహచరులు ఉంటారు, గురువులు అనుచరులు సినిమా విషయం వరకు. బయట మాత్రం నేను ప్రతి మనిషికి ఇస్తాను, ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాను. ఓకే 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 ఓకే. అంటే ఈ సినిమాకి ఎంత బడ్జెట్ రివీల్ చేస్తే ఓకే సంతోషం, లేదైనా పర్వాలేదు. దీనికి ఎక్విప్మెంట్ ఎలా వాడారు, అసలు షూటింగ్ స్టైల్ ఏంటి? ఇది యాక్చువల్లీ మేకింగ్ వీడియోస్ కూడా మీకు ఇచ్చాను, మీరు అది కూడా ఓకే పెడతాను, దాంట్లో కూడా ఉంటుంది. నేను చేసుకున్నాను, అంటే నేను కొనుక్కున్నాను. నా రిక్వైర్మెంట్స్ తగ్గట్టు నేను లో లైట్లో షూట్ చేస్తున్నాను, కొన్ని రియలిస్టిక్ లైటింగ్ కండిషన్స్లో. అంటే ఎక్స్ట్రా సినిమాటిక్ లైట్స్ యూజ్ చేయకుండా, ప్లస్ పోర్టబుల్ ఎల్ఈడి లైట్స్తో, హై ఇంటెన్సిటీ లైట్స్ కావు కానీ హై కాంట్రాస్ట్ లైటింగ్ కావాలి. నాకు కాంట్రాస్ట్ లైటింగ్ కావాలంటే హైలైట్స్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. సో దానికోసం నేను లో లైట్ కెమెరా వాడాను. సోనీ A7S2 అని లో లైట్ కెమెరా, బెస్ట్ లో లైట్ పాసిబుల్ కెమెరా. ఇట్ హ్యాస్ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అండ్ రీజనబుల్లీ గుడ్ డైనమిక్ రేంజ్ ఉంది. దానికోసం స్టడీ చేసి దాంట్లో లాగ్ ఫుటేజ్ కూడా షూట్ చేయొచ్చు, S-Log2, S-Log3. సో S-Log3 కొన్ని చోట్ల, S-Log2 కొన్ని చోట్ల షూట్ చేశాను. S-Log2 IRE కట్ ఆఫ్ IRE హైలైట్స్ కట్ ఆఫ్ ఎట్ 108, S-Log3 94. సో ఇప్పుడు మనకి S-Log2లో ఎక్కువ డైనమిక్ రేంజ్ ఉంటుంది. ల్యాండ్స్కేప్ షూట్ చేయాలంటే S-Log2 యూజ్ చేసేవాడిని. ఇంటీరియర్స్ ఏమైనా నాకు కొంచెం స్ట్రాంగర్ మిడ్ టోన్స్ కావాల్సినప్పుడు S-Log3 యూజ్ చేసేవాడిని. దానికోసం సోనీ A7S2 కెమెరా కొనడం జరిగింది, 2,25,000. దానికి లెన్సెస్ కొన్నాను, శామ్యాంగ్ లెన్సెస్, రాకినాన్, శామ్యాంగ్ 2 పేర్లు వాటికి. శామ్యాంగ్ లెన్సెస్లో నాకు కొన్ని 50 లెన్స్, 35 లెన్స్ ఇట్లా నేను కొన్ని రీసెర్చ్ చేసి వాటిలో కొంచెం షాలో డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ ఉండేది, కొంచెం సినిమాటిక్ లుక్ వచ్చేవి. నేను నా రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను కొనుక్కున్నాను. జూమ్ లెన్సే వాడలేదు ఈ మూవీ మొత్తానికి. 99% దాంతోనే షూట్ చేశాను. ఈ ఎక్విప్మెంట్ స్లైడర్ ఒకటి తీసుకున్నాను, ఒక గింబల్ తీసుకున్నాను. వీటితోనే 99% సినిమా షూట్ చేశాను. ఒకే ఒక రోజు మాత్రం రెడ్ వాడాను, రెడ్ డ్రాగన్ వాడాను. ఎందుకంటే నేను రెయిన్ ఎఫెక్ట్ సీన్ ఉంటుందండి, అదే ఈ సినిమా స్టార్టింగ్, ఇంటర్వెల్లో, క్లైమాక్స్లో మాస్టర్ సీన్ అంటుంది దాన్ని. రెయిన్ ఎఫెక్ట్ వాడినప్పుడు నాకు పైపులు గీపులు ఏమైనా అడ్డం వస్తాయి. ప్రాక్టికల్గా నాకు తెలుసు, ఇంతకుముందు సినిమా అప్పుడు కూడా నాకు తెలుసు అడ్డం వస్తే దాన్ని క్రాప్ చేసుకోగలగాలి. సో దానికోసం 6K రిజల్యూషన్లో షూట్ చేసి
దాన్ని 2Kలో మనం క్రాప్ చేసుకోవచ్చు. ఇది ఉండేదే 2K, దీన్ని మళ్ళీ మనం క్రాప్ చేయలేమని చెప్పి నేను ఒక్కరోజు మాత్రం రెడ్ వాడడం జరిగింది. బట్ 99% ఆఫ్ ద మూవీ వాజ్ షాట్ ఇన్ సోనీ A7S2. ఓకే ఓకే. అండ్ మిగతా డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ ఇవన్నీ ఉండేది కదా. ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ మీన్స్ ఫుడ్ ఉండేదిగా. మీ మేకింగ్ వీడియోలో కూడా ఉంటుంది. మేము ఫుడ్ రోడ్డు మీద తినేసేవాళ్ళం. ఇది షూటింగ్ అంటే చిన్న షార్ట్ ఫిల్మ్ అనుకునే వాళ్ళు అందరూ. అంతే అంతే. చాలామంది నాకు ట్రైలర్ చూసి చాలామంది కాల్ చేశారు. ఆ ఊర్లో వెళ్ళి షార్ట్ ఫిల్మ్ అని చెప్పి చేసేవాళ్ళు. మనకి డబ్బులు ఎక్కువ అడుగుతారు ఇట్లా చేసిన వాటికి. వాళ్ళందరూ ఫోన్ ఏం మోసం చేసినావు అని చెప్పి అనుకుంటారు. బట్ దే వర్ హ్యాపీ. వాళ్ళు కూడా సినిమాలో పార్ట్ అయ్యారు. వాళ్ళని కూడా యూజ్ చేశాను యాక్టర్స్ కింద. ఓకే ఓకే ఓకే. ఇంకా అయిపోయింది. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? మార్చ్లో అనుకుంటున్నాం అండి. మార్చ్ 2nd వీక్ అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు నా కంటెంట్స్ రీచ్ అవ్వలేదు డిజిటల్. సురేష్ బాబు గారు హెల్ప్ చేస్తున్నారా? థియేటర్ సైడ్ మాకు సపోర్ట్ ఉంది. గ్యాప్లో రిలీజ్ చేసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం. మంచి మూవీస్కి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. నాదనే కాదు, ఎన్ని మూవీస్కి ఇస్తారండి. నా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో నా కంటెంట్ రీచ్ అవ్వలేదు. అంటే చూసిన వాళ్ళు చాలా బాగుందన్నారు కానీ రీచ్ అవ్వట్లేదు. చాలామంది జనాలు తెలియలేదు ఈ సినిమా వస్తున్నట్టు. సో నాకు ఈ ప్లాట్ఫామ్ వల్ల నాకు తెలుస్తుంది అనుకుంటున్నాను. హానెస్ట్ ఫిల్మ్ లవర్స్లో ఈ సినిమా కంటెంట్ వెళ్తుంది. ఆ కంటెంట్ బట్టి వాళ్ళు జడ్జ్ చేసి సినిమాకి వస్తారని నా నమ్మకం. తప్పకుండా వెళ్తుంది. కానీ ఇది అయ్యేలోపు ఈ సినిమా ఇంటర్వ్యూ చేసే ముందు ఒక 5-6 ఇంటర్వ్యూస్ చూశాను నేను. ప్రతి దాంట్లో ఒకే కంటెంట్ మాట్లాడారు. నేను ఇంకేం మాట్లాడాలో అర్థం కాక దాంట్లో అదే మీకు చెప్పాను, దీంట్లో రివీల్ చేసింది దేంట్లో రివీల్ చేయలేదు. ఏ ప్లాట్ఫామ్లో నేను రివీల్ చేయలేదు. సరే, ఇంకా కొత్తగా ట్రై చేస్తూనే ఇంత లేట్ అయింది. అదర్వైజ్ ఎప్పుడో చేసేవాడిని. ఓకే. ఎనీవేస్ వస్తే నెక్స్ట్ ఏంటి? ఇంకేదో ఆఫర్ కూడా ఉందని విన్నాను నేను. నెక్స్ట్ సినిమా నెక్స్ట్ మూవీ చేస్తున్నాను అండి, వార్ బేస్డ్ మూవీ. ఓకే. అది ఇప్పుడు ఈ సినిమా అయిపోగానే దానికి వెళ్తున్నాను. ఓకే ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్. సూర్యాస్తం రిలీజ్ అయ్యి అంటే మరి మీరు అనుకున్నట్టే ఉండాలని ఆశిస్తున్నాను. 2 దశాబ్దాల పాటు గుర్తుండిపోయే సినిమాలాగా. ఓకే. అంటే అలా ఉంటే అంటే మనకు నచ్చినట్టుగా బతికితే ఎప్పుడో ఒకసారి అంటే దేనికి లొంగకుండా మనకు నచ్చే లైఫ్ స్టైల్లో బతికితే ఎప్పటికీ బ్రేక్ ఖచ్చితంగా వస్తుంది. కొంచెం లేట్ అయినా అన్నది నేనైతే బలంగా నమ్ముతాను. అది మీలో నచ్చింది నాకు. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా బ్రేక్ వచ్చి ఖచ్చితంగా మీ గురించి మాట్లాడుకునే స్థాయికి మీరు వస్తారన్నది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.